హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చలిమిడి చిమిలి ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చలిమిడి చిమిలీలను నాగపంచమి రోజున పుట్ట దగ్గర నాగేంద్రునికి నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు మనం చలిమిడి తయారు చేసేసుకుందాం. చలిమిడి తయారీకి తడిపిండి కావాలి కాబట్టి ముందుగా ఒక గ్లాసు బియ్యంను 5 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 5 గంటలు గడిచిన తర్వాత ఈ బియ్యంను శుభ్రంగా కడుక్కుని నీళ్లు లేకుండా ఒక పళ్ళెంలో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యం పైనున్న తడి ఆరిపోతే సరిపోతుంది. దీనిని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ తడిపిండిలోంచి మనకు 1 కప్పు తడిపిండి సరిపోతుంది. 1 కప్పు పిండిని తీసుకుని పళ్ళెంలో వేసుకుందాం. ఈ పిండిలో 1/2 కప్పు బెల్లం, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు బెల్లం ఉండలు లేకుండా మొత్తమంతా కరిగిపోయేలా చూసుకోవాలి. బెల్లమంతా కరిగిపోయి తడిపిండికి పట్టేస్తే ఇలా ఉండలా చేసుకోవడం ఈజీ అవుతుంది. చూసారుగా, చలిమిడి సిద్ధమైపోయింది. ఇప్పుడు చిమిలి తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు నువ్వుపప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా నలగనట్టుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిలో 1/4 కప్పు బెల్లం వేసుకుని మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. దీనంతటినీ పళ్ళెంలో వేసుకుని ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు చిమిలి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. చూసారుగా, చలిమిడి చిమిలి ప్రసాదాలను చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. నాగపంచమి రోజున ఈ ప్రసాదాలతో పాటు పుట్ట దగ్గర పాలు గుడ్లు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.